ఏంద్రా మాధవ అలా ఉన్నావు? ఏంటి సంగతి? ఏం చెప్పమంటావు నరసింగ నా బాధ. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పను వేమనగారు, అప్పుడే చెప్పను బ్రహ్మంగారు. ఇప్పుడే చెప్పుతా వినుకోబుల్లయ్యా, ఇప్పుడే చెప్పుతా వినుకోబుల్లయ్యా. ఈ మనవరావు పడ్డ వేదన కూడా. అవునా మాధవ, అంత జరుగుతుందా మీ ఇంట్లో? అవునరా నరసింగ, నా పిల్లం తింగరతనానికి, మా అమ్మ గయ్యాలతనానికి, ఇద్దరి మధ్య నా వేదన, నా ఘోష. ఒరే నరసింగ, మాట్లాడక మాటన మా ఇంట్లో ఏం జరిగిందంటే, అబ్బా, ఈ చీర ఎంత బాగుంది, బాగా కుట్టారు కూడా. సరే, ఈ చీర స్నానం చేసి కట్టుకుందాం. అమ్మా, ఓయమ్మా. అబ్బాబ్బా, అడుక్కునే వాళ్ళు ఒకటి. ఏమిటి? ఏదైనా పాత చీర ఉంటే ఇవ్వండి అమ్మా, నా చీర చిరిగిపోయింది. ఆ సరే సరే, నేను స్నానానికి వెళ్తున్నాను. కోడలా, కోడలా. చెప్పండి అత్తయ్య. అదే కోడలా, మంచం మీద పాత చీర ఉంది, బయట అడుక్కునేది ఉంది, దానికి పట్టుకెళ్ళి ఇచ్చేసి. అలాగే అత్తయ్య. ఇదిగో అమ్మ చీర తీసుకో. అబ్బబ్బబ్బా, నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. ఏది చీర? అయ్యో, చీరేది ఇక్కడే పెట్టానే మంచం మీద. కోడలా, కోడలా. ఏమిటి అత్తయ్య? అదేనే కోడలా, ఈ మంచం మీద పెట్టాను కొత్త చీర, కనిపించడం లేదు. అది అసలే 20,000 రూపాయలు పట్టు చీరే. అదేమిటి అత్తయ్య, నువ్వే కదా మంచం మీద ఉన్న చీర అడుక్కునే దానికి ఇవ్వమన్నావు, అందుకే ఇచ్చేసా. ఆ, పనికి మాలిన దాని మొదలష్టపు దాని ఎంత పని చేసావే నిన్ను. ఇలా కాదే. ఒరే ఒరే మాధవ, ఎక్కడ చచ్చావురా, ఎక్కడ చచ్చావురా ఎదవ కన్నా. ఇలా రారా బాబు, ఇలా రా. ఏమిటమ్మా? ఒరే, నీ పిల్లం ఎంత పని చేసిందిరా చూడరా. 20,000 పట్టు చీర అడుక్కునే దానికి ఇచ్చేసిందిరా మాధవ, ఇచ్చేసింది. అవునా రాణి, అమ్మ చెప్పింది నిజమా? అదేమిటండి, అది అత్త చెప్పినట్లే చేశాను. మంచం మీద ఉన్న చీర ఇవ్వమన్నారు, ఇచ్చేశాను. ఉసి పనికి మాలిన దానా, దాని పక్కన పాత చీర ఉందే. కొత్త చీరకి పాత చీరకి తేడా తెలీదే. ఒరే మాధవ, దీన్ని నా ముందు నుంచి పొమ్మను, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. పొమ్మను రా, పొమ్మను. సరే 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 అమ్మ, సరే సరే సరే, పోరాని పో. ఎందుకే రాని ఇలాంటి పనులన్నీ చేస్తావు కనుక్కోవాలదానా? మీరు కూడా నన్నే తిడుతున్నారు. మీ అమ్మ చేసిన పనులు కనిపించటం లేదా? పోండి, మీతో కూడా మాట్లాడను. అదిరా జరిగింది నరసింగ. ఏంది దానికేనా నువ్వు భయపడిపోతున్నావు? అత్త కోళ్ళన్నాగా మాత్రం తెలియచ్చాలు. పొరపాట్లు ఉంటాయి మరి, అవన్నీ సర్దుకుపోవాలి మరి మగాడన్నాక. అదే అయితే నేనెందుకు భయపడతానురా. దాని తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, ఉల్లిపాయలు పాత ఇనప సామాన్లకి, ప్లాస్టిక్ ప్యాకెట్లకి, మీ ఇంట్లో వాడకుండా వదిలేసిన సామాన్లకి ఉల్లిపాయలే రెండమ్మా రండి. ఈ అవకాశం మా బండి మీ వీధుల్లో ఉన్నంతసేపే, రెండమ్మా రండి. ఉల్లిపాయల? అది పాత ఇనుప ప్లాస్టిక్ సామాన్లకి. అలా అయితే మా ఇంట్లో చాలా పాత ఇనప సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. ఇదిగో బాబు. ఏంటమ్మా? పాత ఇనుపట్టు ఉంది, దానికి ఎన్ని ఉల్లిపాయలు ఇస్తారు? తీసుకురండి అమ్మా చూద్దాం. ఇదిగో, ఈ పెట్టికి ఎన్ని ఉల్లిపాయలు వస్తాయి? ఎన్ని వస్తాయి అనుకుంటున్నావేటమ్మా? 2 కేజీలు. 2 కేజీలేనా? దానికే మా అత్త అంత భద్రంగా దాచిందా? సరే సరే కానీ ఉండు, ఇంకా సామాన్లు, బకెట్లు, ప్లాస్టిక్ ఉన్నాయి, తెస్తాను. ఇదిగో తీసుకో. ఇదిగోండి అమ్మా, మొత్తం 5 కేజీలు ఉల్లిపాయలు. ఏంటి, అన్ని సామాన్లకి 5 కేజీలు ఉల్లిపాయలా? వద్దొద్దు, నా సామాన్లు నాకు ఇచ్చే.
ఆ ధర్మప్రభులు ఎందుకమ్మా అలా కోపడిపోతారు? ఇదిగో తీసుకున్నామా ఇంకో కేజీ. ఈ సామాన్లు 10,000 చేయపోనా నేను ఫ్రీగా ఇస్తాను అనుకుంటామా? అది అలా ఉండాలి. వసే కొడలా కొడలా, కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా. బజార్లో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. బాగా తలనొప్పి ఉంది బేరమాడి ఆడి. అందుకే అత్తయ్య నేను మన ఇంట్లో ఉన్న పాత ఇనప మరియు ప్లాస్టిక్ సామాన్లకి ఉల్లిపాయలు తీసుకున్నాను అత్తయ్య, తీసుకున్నాను. అవునా కొడలా, మంచి పని చేసావు. సరే కాని కాలు కడుక్కొని వస్తానుండు. ఆ ఏవి బకెట్లు, మగ్గులు లేవు, అసలు నీళ్ళే లేవు. కొడలా కొడలా, ఏమిటే బకెట్లు జగ్గులు లేవు, నీళ్లు లేవు. అవన్నీ పాత సామాన్లు కదా అత్తయ్య, అందుకే వాటిని ఉల్లిపాయలకి అమ్మేశాను. ఆ మరి పాత ఇనుప సామాన్లు ఏమిటి వేసావే? అదా అత్తయ్య, మీ బీరువాలో చిన్న ట్రంక్ పెట్టి లాగా ఉంటది కదా, అది చాలా పాత ఇనుప సామానం కదా అత్తయ్య, అందుకే దాన్ని ఉల్లిపాయలోడికి అమ్మేశాను. ఆ అత్తయ్య అత్తయ్య, ఏమండి ఏమండి, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందండి. రండి రండి, త్వరగా రండి. అమ్మా అమ్మా, రాణి నీళ్లు నీళ్లు తీసుకుంటారా? వెళ్ళు వెళ్ళు త్వరగా. అమ్మా అమ్మా, ఆ, ఆ, ఒరే మాధవ, అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. మన ఇంట్లో ఉన్న 100 తులాల బంగారం పోయిందిరా, పోయింది. ఎక్కడికి పోయింది అమ్మా? ఇంకెక్కడికి రా, మీ ఆవిడ ఉల్లిపాయలకి అమ్మేసిందిరా, అమ్మేసింది. ఇంక నేను చచ్చిపోతాను రా, చచ్చిపోతాను. ఆ, అమ్మా అంత మాటనికే. వసే రాణి, రాణి నిన్ను ఛీ, నీ మొఖం మండపెట్ట, ఎంత పని చేసావే? నేనేం చేశానండి, అది పాత పెట్టే కదా అని ఉల్లిపాయలకు అమ్మేశాను. ఆ, నేను బాధపడిపోయాను కదే, నన్ను కూడా అమ్మేవే అమ్మేవే, పేడ వెనగడైపోతుంది. అదిరా జరిగింది. ఇప్పుడు చెప్పు, నేనేం చేయమంటావు? ఆడవాళ్ళ మూలంగా నాకు నిద్ర లేకుండా చేస్తున్నాను. తింగర పిల్లం అమ్మల మధ్య నలిగిపోతున్నాను. ఏం చేయమంటావురా నర్సింగ్? పెద్ద చిక్కే వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడేం చేద్దాంరా నర్సింగ్, ఇప్పుడు ఏం చేయగలవురా? నా తింగర పిల్లం మూలంగా 100 తులాల బంగారం లచ్చిందేవి ఇల్లు దాటిపోయిందిరా. 5 కేజీలు ఉల్లిపాయలు అమ్మేసిందిరా 100 తులాల బంగారాన్ని. ఒరే నర్సింగ్, ఏం చేయమంటావురా? నాకు నిద్ర రావట్లేదురా. ఈ ఆడవాళ్ళ మూలంగానే, తింగర పిల్లం మూలంగానా? ఒరే నర్సింగ్, అయ్యో మాధవరా, ఎంత పెద్ద చిక్కు వచ్చిందిరా, నీకెంత కష్టం వచ్చిందిరా. ఎంత తింగర పెళ్ళం ఎట్రా నీ పెళ్ళం. ఏం చేద్దాంరా?